బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కమిషనరేట్ లో ఇటీవల జరిగిన పోలీస్ సిబ్బంది బదిలీ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. కమిషనరేట్ లోని వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 33 మంది పీసీలు, 3 హెడ్ కానిస్టేబుళ్లు, 4 ఏఎస్ఐలతో సహా మొత్తం 40 మంది 2 విడతల్లో ఒకే రోజు బదిలీ అయ్యారు. అయితే ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండానే పోలీసులను బదిలీ చేశారంటూ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నెల 7న సిపి అంబర్ కిషోర్ ఝాను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 9వ తేదీన వరంగల్ కమిషనరేట్ నుంచి రిలీవ్ అయ్యారు. అదే రోజు ఈ 40 మంది సిబ్బందిని బదిలీ చేసినట్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కాపీలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత బదిలీ అయిన సిబ్బంది ఆయా స్టేషన్స్ నుంచి రిలీవ్ అయినట్లు తెలిపింది. పోలీసుల ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బదిలీల వ్యవహారంపై పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ట్రాన్స్ఫర్ అయిన 40 మందిలో 5 మినహా మిగతా వాళ్లంటా సెంట్రల్ జోన్ పరిధిలో పోస్టింగ్ దక్కించుకున్నారు. దీంతో పోలీసుల ట్రాన్స్ఫర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా ఓ అధికారి ఈ బదిలీపై చక్రం తిప్పినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, అసలు ఏం జరుగుతోంది? అంటే ఈ పోలీసు బదిలీల వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఎస్ హరీష, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ స్థాయి నుంచి మొదలుకుంటే ఏఎస్ఐ స్థాయి వరకు జరిగినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సిపి అంబర్ కిషోర్ ఝా బదిలీ అయ్యి ఆయన చార్జెస్ కొత్త సిపికి అప్పగించినటువంటి కొన్ని గంటల్లోనే 40 మందికి సంబంధించినటువంటి బదిలీ ఉత్తర్వులు ఒకేసారి బయటకి వచ్చాయి. అకస్మాత్తుగా సిబ్బందికి సంబంధించినటువంటి 40 మంది సిబ్బందికి సంబంధించి ఒకే రోజు సంబంధించినటువంటి బదిలీ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. 7వ తేదీన పాత సిపిగా ఉన్నటువంటి అంబర్ కిషోర్ ఝా బదిలీ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తారీఖు ఆయన డ్యూటీస్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్త సిపి సంప్రీత్ సింగ్ కి దానికి సంబంధించినటువంటి చార్జెస్ కి సంబంధించినటువంటి వివరాలు అప్పజెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే 40 మందికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంబర్ కిషోర్ ఝా బదిలీ అవ్వడం, ఆయన స్థానంలో ఐపీఎస్ గా ఉన్నటువంటి సంప్రీత్ సింగ్ రావడం అనేటువంటిది జరిగిన వెంటనే ఈ బదిలీలు ఒకేసారి ఎందుకు జరిగాయనేటువంటి కమిషనరేట్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బదిలీ అయిన వారంతా కూడా 5 మినహా మిగతా వాళ్ళంతా కూడా సెంట్రల్ జోన్ లోనే సెటిల్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా అక్కడికే సబ్మిట్ చేశారు. 33 మంది పీసీలు, అదేవిధంగా 3 హెడ్ కానిస్టేబుల్, 4 ఏఎస్ఐలు, మొత్తం 40 మందికి ఈ బదిలీల వ్యవహారం అనేటువంటి. అయితే చెప్పండి కేకే, అంటే దీని వెనక ఒక ఉన్నతాధికారి హస్తం ఉంది, ఇదంతా కూడా వరంగల్ కమిషనరేట్ కేంద్రంగా జరిగింది అన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా దీని మీదే చర్చ జరుగుతుంది హరీష. ప్రధానంగా అంబర్ కిషోర్ ఝా బదిలీ కావడం, ఆయన డ్యూటీస్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం, కొత్త కమిషనర్ బాధ్యతలు తీసుకోవడం వెంటనే మరి ఎందుకు ఈ రకంగా ఒకేసారి ఈ రకమైనటువంటి బదిలీలు జరిగాయి, 40 మందికి ఒకేసారి బదిలీలు జరగడం అనేది తీవ్ర అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక ఒక పోలీసు ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు ఇది మరి పాత సిపి అంబర్ కిషోర్ ఝా కనసాలలోనే జరిగిందా, ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు పోలీస్ శాఖ లోపల చాలా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. యూనిఫామ్ సర్వీస్ క్రమశిక్షణకు మారుపేరైనటువంటి పోలీస్ శాఖ లోపల పెద్ద ఎత్తున ఒకే రోజు ఇంత పెద్ద బదిలీలు జరగడం అనేటువంటిది ఇప్పుడు చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వరకు, మొత్తం సెంట్రల్ జోన్ లో ఉన్నటువంటి ఎస్పీ వరకు, ఈస్ట్ జోన్ లో ఉన్నటువంటి ఎస్పీ, వెస్ట్ జోన్ లో ఉన్నటువంటి ఎస్పీ వరకు కూడా ఈ చర్చ అనేటువంటి జరుగుతుంది. అంటే కానిస్టేబుల్ బదిలీలోనే ఈ రకమైనటువంటి వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా ఒకేసారి గుప్పు మనడం అనేటువంటిది ఇది సోషల్ మీడియా, అంటే పోలీస్ శాఖ వరకే ఈ పరిమితం కాలేదు, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇప్పుడున్నటువంటి సిపి సంప్రీత్ సింగ్ ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దీనికి సంబంధించి కూడా ఆయనకి ఈ బదిలీల వ్యవహారం, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బదిలీల వ్యవహారం అనేటువంటిది ఆయన నోటీసులో లేదనేటువంటిది కూడా పోలీస్ శాఖ నుంచి వెలువడుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అంటే ఇప్పుడు వచ్చినటువంటి 9వ తారీఖు బాధ్యతలు తీసుకున్నటువంటి సంప్రీత్ సింగ్ కి తెలియకుండానే ఇదంతా జరగడం, అదే రోజు ఈ బదిలీలంతా రావడం, అంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్నాడు, 9వ తారీఖు తీసుకున్నారు, ఆ
ఆ 9వ తారీఖు రోజే ఈ మొత్తం ఈ ఉత్తర్వులు వెలువడడం అనేటువంటిది జరగడం తోటి ఆయన నోటీసులో లేకుండా జరగడం అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ల విషయం లోపల మొత్తం రాజకీయ జోక్యం పెరిగిపోయి ఎవరైతే రాజకీయంగా పలుకుబడి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఉన్నతమైనటువంటి పోస్టింగ్లు, అక్కడ కొంచెం క్రీమ్ ఉన్నటువంటి పోస్టింగ్స్ లభిస్తున్నాయి, మిగతా వాళ్ళకి అంత ప్రాధాన్యత లేని పోస్టింగ్స్ జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పటికే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ స్థాయిలో ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి పోస్టింగ్ల మీద చర్చ జరుగుతుందంటే తాజాగా అంబర్ కిషోర్ ఝా, సిపి అంబర్ కిషోర్ ఝా వెళ్తూ కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా కిందికి ఒకేసారి 40 మందికి ఈ రకంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం, వాళ్ళంతా కూడా సిటీలోనే సెటిల్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ జోన్ పరిధిలోనే సెటిల్ కావడం అనేటువంటి ఈ పోలీస్ శాఖ లోపల ఈ బదిలీలకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కింది స్థాయి కానిస్టేబుల్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పోలీస్ శాఖ లోపల అంటే నమ్మకం లేనటువంటి స్థితికి దారితీస్తుంది. ఈ రకంగా ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళు ఈ రకంగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకోవడం, పోస్టింగ్స్ తెచ్చుకోవడం అనేటువంటిది అది కానిస్టేబుల్ స్థాయి వరకు పాకిపోవడం అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇది రాష్ట్ర స్థాయి లోపల పోలీస్ శాఖ దృష్టి సారిస్తే కానీ ఈ సందేహాలన్నీ నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక అధికారి ఎవరైతే అంబర్ కిషోర్ ఝా ఉన్నారో అంబర్ కిషోర్ ఝా వెళుతూ ఈ ఉత్తర్వులు వెలువడడం అనేటువంటిది ఇప్పుడు కొత్త కమిషనర్ కూడా ఈ విషయాలు తెలియకపోవడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలీస్ ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర స్థాయి లోపల పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ శాఖ లోపల ఒక నమ్మకే పరీక్ష పెట్టేటువంటి పరిస్థితి. ఈ ఉత్తర్వుల 40 మంది ఏకాఏకిన వెలువడినటువంటి ఉత్తర్వులు అనేటువంటిది పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి. థ్యాంక్ యూ కేకే.